Yeah, welcome back for the March month current affair discussion 1 to 10 part 1 current affairs, right? సో మన గవర్నమెంట్ టార్గెట్ 2047కి ఇండియాని ఒక డెవలప్డ్ నేషన్గా చూడాలని చెప్పి అలా మన ఇండియా హై ఇన్కమ్ కంట్రీగా 2047కి రీచ్ అవ్వాలి అంటే నెక్స్ట్ 22 ఇయర్స్ ప్రతి సంవత్సరం కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు రియల్ జీడిపి 7.8% గ్రో అవ్వాలి అని చెప్పి వరల్డ్ బ్యాంక్ రిలీజ్ చేసినటువంటి రిపోర్టు దట్ ఈస్ బికమింగ్ ఏ హై ఇన్కమ్ ఎకానమీ ఇన్ ఏ జనరేషన్. అది కూడా రీఫార్మ్స్ని యాక్సలరేటెడ్ రీఫార్మ్స్ తీసుకొస్తేనే అండ్ బిజినెస్ యాజ్ యూజువల్గా కంటిన్యూ అయితేనే. అంటే ఏంటి, ఎటువంటి ఇంటరప్షన్స్ లేకుండా ప్రజెంట్ ఏ పాలసీస్ అయితే ఉన్నాయో వాటిని యాజ్ ఇట్ ఈస్గా కంటిన్యూ చేస్తూ కొత్త రీఫార్మ్స్ని తీసుకొస్తూ మన ఇండియా ఎవ్రీ ఇయర్ కనుక నెక్స్ట్ 22 ఇయర్స్ కనుక గ్రో అయితే అది కూడా రిమెంబర్ దిస్ పర్సెంటేజ్ 7.8% గ్రో అయితే అది రియల్ జీడిపి. ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హై ఇన్కమ్ కంట్రీ బై విచ్ ఇయర్ 2047. దిస్ ఈజ్ హూస్ రిపోర్ట్ అంటే వరల్డ్ బ్యాంక్. ఓకే, సో దట్స్ అ ఫస్ట్ క్వశ్చన్. అండ్ ఈ రిపోర్ట్లో వరల్డ్ బ్యాంకు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి 4 పిల్లర్స్ని సజెస్ట్ చేసింది. ఆ 4 పిల్లర్స్ యాక్సలరేటెడ్ రీఫార్మ్స్ తీసుకురావాలి. నెక్స్ట్ జీడిపిలో 2035 కల్లా 40% ఆఫ్ జీడిపి ఇన్వెస్ట్మెంట్స్ రావాలి ప్రతి సంవత్సరం. ప్రజెంట్ మన ఇండియన్ జీడిపి $4 trillion ఆల్మోస్ట్ అప్రాక్సిమేట్ నెంబర్. మన ఇండియాకి వస్తున్న ప్రజెంట్ ఇన్వెస్ట్మెంట్స్ హార్డ్లీ $0.7 trillion ఎవ్రీ ఇయర్ మనకు వస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇట్స్ నాట్ 0.7, ఇన్ఫ్యాక్ట్ $0.07 trillion, హార్డ్లీ $71 billion మాత్రమే వస్తున్నాయి. ఓకే, సో $0.07 trillion వస్తున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ అంతే. అంటే జస్ట్ 2% ఆఫ్ జీడిపి. ఓకే, 2% ఆఫ్ 2 4 8 ఇంకా 2 కన్నా తక్కువే. $0.07 trillion మాత్రమే, దట్ ఈస్ $70 billion మాత్రమే ప్రజెంట్ మన ఇండియాకి వస్తున్న ఎఫ్డిఏ. బట్ మన ఇండియా 2035 కల్లా 40% ఆఫ్ జీడిపి, ఆ రోజు మన జీడిపి $10 trillion ఉంటుందని ఎక్స్పెక్టేషను. దాంట్లో 40% అంటే $4 trillion ఎవ్రీ ఇయర్ ఇన్వెస్ట్మెంట్స్ రావాలి. ఇప్పుడు ఎంత వస్తున్నాయి? నాట్ ఈవెన్ $1 trillion. ఇట్ ఈస్ లైక్ ఏ $0.07 trillion వస్తున్నాయి. నాట్ ఈవెన్ 0.1 ఆల్సో, $0.07 trillion మాత్రమే ఉంది. అండ్ నెక్స్ట్ 10 ఇయర్స్లోనే $4 trillion స్టేజ్కి ఎదగాలి ఇన్వెస్ట్మెంట్స్ పరంగా. అండ్ వర్క్ ఫోర్స్లో ఉమెన్స్ పార్టిసిపేషను ప్రజెంట్ అయితే 30% మాత్రమే ఉంది. ఉన్న ఫీమేల్స్లో 30% ఫీమేల్స్ మాత్రమే వర్క్ ఫోర్స్లో ఉన్నారు. అది కూడా 15 to 59 ఇయర్స్ ఏజ్లో ఉన్నటువంటి పర్సనాలిటీస్లో. ఈ పర్సంటేజ్ కూడా 55కి పెరగాలని చెప్పి. అండ్ ల్యాండ్ని, లేబర్ని, క్యాపిటల్ని, ల్యాండ్, లేబరు, క్యాపిటల్ వీటిని మ్యానుఫ్యాక్చరింగ్కి, సర్వీసెస్కి బెటర్గా అలొకేట్ చేస్తేనే ప్రొడక్టివ్ మేనర్లో ఈ ట్యాగ్ దట్ ఈస్ హై ఇన్కమ్ ట్యాగ్ అచీవ్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుందని చెప్పి వరల్డ్ బ్యాంక్ ప్రెడిక్ట్ చేస్తుంది. బట్ లెట్స్ సీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ 2047 ఫర్ అవర్ నేషన్, వెదర్ వీఆర్ గోయింగ్ టు become a developed nation or still like a developing nation. So let's we observe. Okay, next coming to the question, India will need to expand at an average of what rate of interest annually? 7.8%. what real GDP to realize goal of emerging a developed economy 2047? This is the report released by the World Bank. Okay, so real GDP వేరు, నామినల్ GDP వేరు. ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. ప్రొడక్షన్ని బేస్ ఇయర్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చిన ఫినాన్షియల్ వాల్యూవే, మానిటరీ వాల్యూవే రియల్ జీడిపి. కరెంట్ ప్రైసెస్తో క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేది నామినల్ జీడిపి. అది కూడా రియల్ జీడిపిని యాక్చువల్ గ్రోత్ ఇండికేట్ చేస్తుంది. అలాంటి రియల్ జీడిపి ఎవ్రీ ఇయర్ దిస్ మచ్ పర్సెంటేజ్ ఉండాలి. ఎవరి రిపోర్ట్ ప్రకారం? వరల్డ్ బ్యాంక్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం ఎవ్రీ ఇయర్ మనం రియల్ జీడిపి 7.8% గ్రో అవ్వాలి నెక్స్ట్ 22 ఇయర్స్. ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఎ డెవలప్డ్ కంట్రీ బై 2047, అది కూడా బిజినెస్ యాజ్ వెల్ సినారియోలో కంటిన్యూ అయితేనే. అండ్ దిస్ ఈజ్ ఇంపార్టెంట్ థింగ్, యాక్సలరేటెడ్ రిఫార్మ్స్ ఖచ్చితంగా మన గవర్నమెంట్ తీసుకురావాల్సి ఉంటుంది. ఓకే, దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్, ఒక ఫారెన్ బ్యాంకు పైన ఆర్బీఐ కేవైసీ నామ్స్ని, ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ని, కస్టమర్స్కి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ సంబంధించి ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదని చెప్పి 66.6 lakh, దట్ ఈస్ 66.6 lakh పెనాల్టీ ఇంపోజ్ చేసింది ఆర్బీఐ. ఆ బ్యాంకే హెచ్ఎస్బీసీ, హాంకాంగ్ అండ్ షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్. ఇది ఫారెన్ బ్యాంక్ కాబట్టి పెనాల్టీ నేను మీతో మాట్లాడుతున్నా. సో యూ షుడ్ రిమెంబర్ విచ్ బ్యాంక్ పైన ఆర్బీఐ రీసెంట్గా
సో మెనీ బ్యాంక్స్ ఎన్బిఎఫ్సిస్ కోఆపరేటివ్ బ్యాంక్స్ పైన ఇంపోజ్ చేస్తూ ఉంటుంది. బట్ బికాస్ దిస్ ఏ ఫారెన్ బ్యాంక్ ఐఎమ్ డిస్కసింగ్ విత్ యూ పీపుల్. రీజన్ ఏంటి అంటే కేవైసీ గైడ్లైన్స్ని కస్టమర్స్కి పే చేయాల్సిన ఇంట్రెస్ట్ ఆన్ డిపాజిట్స్ పైన ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో అవ్వలేదని చెప్పి హెచ్ఎస్బీసీ పైన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెనాల్టీ ఇంపోజ్ చేసింది. దట్ పెనాల్టీ 66.6 lakh. దట్స్ ద సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏంటంటే ఇది కూడా ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కాన్సెప్ట్ని ఫినాన్షియల్ అవేర్నెస్ కోసం మీకు ప్రొవైడ్ చేయడం కోసము ఈ థర్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చా. రీసెంట్గా ఆర్బీఐ $10 billion రూపీ బై సెల్ స్వాప్ యాక్షన్ అంటే సింప్లీ కరెన్సీ బయింగ్ సెల్లింగ్ స్వాప్ యాక్షన్ని పర్ఫామ్ చేసింది. ఫర్ హౌ మెనీ ఇయర్స్? ఆన్సర్ అయితే 3 years. బట్ $10 billion ఆక్షన్ చేస్తే $16.23 billion వచ్చాయి, రిఫ్లెక్టింగ్ robust demand and persistent liquidity deficit in the banking system, with the cutoff premium was set at 6.55 per dollar, which was lower than market expectations. The average premium expected bid was rupees 6.73 amount. Now what is this? Let's we discuss. RBI రీసెంట్గా $10 billion ఫారెక్స్ స్వాప్ యాక్షన్ని పర్ఫామ్ చేసింది. దాన్ని లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ పీపుల్. రైట్, ప్రజెంట్ మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో ఇండియన్ బ్యాంకింగ్ సిస్టంలో దాదాపు 1.8 లక్షల కోట్ల రూపీస్ ఇండియన్ రూపీ డెఫిషిట్ ఉంది, లిక్విడిటీ డెఫిషిట్ ఉంది. అంటే కావాల్సినటువంటి లిక్విడిటీ కన్నా ఉన్న లిక్విడిటీ డెఫిషిట్లో ఉంది. ఇప్పుడు ఈ డెఫిషిట్ని ఆర్బీఐ ఫుల్ఫిల్ చేయాలి. అందుకే రీసెంట్ టైమ్స్లోనే నేను మీతో మాట్లాడా, ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ వల్ల 40,000 crores ఇంజెక్ట్ చేసింది గవర్నమెంట్ బాండ్స్ని బై చేయడం ద్వారా. అండ్ అలానే రెపో రేట్ని రెడ్యూస్ చేసింది 6.25 నుంచి 6.5 నుంచి 6.25%కి. అండ్ అనదర్ ఇంపార్టెంట్ స్టెప్ ఏంటంటే ఇది కరెన్సీ స్వాప్. సో ఈ కరెన్సీ స్వాప్ ఎందుకు జరుగుతూ ఉంటుందంటే ఎయిదర్ లిక్విడిటీని సొసైటీలోకి ఇంజెక్ట్ చేయడానికి కానీ లేదు సొసైటీ నుండి అబ్జర్వ్ చేసుకోవడానికి కానీ కరెన్సీ స్వాప్ అనే ఫ్యూచర్ని ఆర్బీఐ యూజ్ చేసుకుంటూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తుందంటే కరెన్సీ స్వాప్ లిక్విడిటీని ఇంజెక్ట్ చేసే పనిలో ఉంది. ఇంజెక్ట్ చేయడం అంటే ఏంటి? ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్స్ కన్నిటికి ఒక సర్క్యులర్ ఇష్యూ చేసింది. ఆ సర్క్యులర్ ఏంటంటే లెట్ us assume దీస్ ఆర్ బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ని ఆర్బీఐ దగ్గర కీప్ చేసి, అంటే ఆర్బీఐకి సేల్ చేస్తాయి డాలర్స్ని. ఆర్బీఐ బ్యాంక్స్కి రూపీస్ని ప్రొవైడ్ చేస్తుంది. రూపీస్ బికాస్ మన ఇండియాలో బ్యాంక్స్ పబ్లిక్ లోన్స్ ఇవ్వాలంటే రూపీస్లోనే ఇవ్వాలి, రైట్? డాలర్స్లో లోన్స్ ఎవడు తీసుకోడు బికాజ్ మన ఇండియాలో అఫిషియల్ కరెన్సీ రూపీ కాబట్టి. బ్యాంక్స్ దగ్గర డాలర్స్ ఉన్నాయి. ఈ డాలర్స్ని ప్రజెంట్ బ్యాంక్స్ ఏం చేస్తాయి? కరెన్సీ స్వాప్ అంటే ఏంటి? సింపుల్గా లెట్స్ వి డిస్కస్. బ్యాంక్స్ దగ్గర ఉన్న డాలర్స్ని బ్యాంక్స్ ఆర్బీఐకి సేల్ చేస్తాయి. ఆర్బీఐ బ్యాంక్స్కి ప్రజెంట్ ఎక్స్చేంజ్ రేట్ ప్రకారం సపోజ్ వీళ్ళు $10 ఆర్బీఐ దగ్గర కీప్ చేశారు అనుకుందాం, సేల్ చేశారు అనుకుందాం. ఆర్బీఐ $10కి కన్వర్షన్ లెట్ us assume 83 రూపీస్. సో 830 రూపీస్ని బ్యాంక్స్కి ఈరోజు ఇస్తుంది. $10 బ్యాంక్స్ ఆర్బీఐకి సేల్ చేస్తే ఆర్బీఐ బ్యాంక్స్కి 830 రూపీస్ ఇస్తుంది. అండ్ ఇక్కడ కరెన్సీ స్వాప్ ఎన్ని ఇయర్స్ అంటే 3 years. ఈ 3 years తర్వాత నార్మల్గా ఇది 3 years ఉండొచ్చు, 1 year ఉండొచ్చు, 6 months ఉండొచ్చు, 2 years ఉండొచ్చు, డిపెండింగ్ అపాన్ ఆర్బీఐ బ్యాంక్ ఉన్న అగ్రిమెంట్. బట్ ఇక్కడైతే కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ హౌ మెనీ ఇయర్స్ అని అడిగా కదా, 3 years. సో ఇప్పుడు ఏంటి, ఈ $10ని ఈరోజు ఆర్బీఐకి బ్యాంక్ సేల్ చేశాయి అట్ 830 రూపీస్కి. 3 years తర్వాత ఆర్బీఐ బ్యాంక్స్కి ఈ $10ని రిటర్న్ ఇస్తుంది. బట్ బ్యాంక్స్ ఈ $10కి ఆ రోజు తీసుకున్న 830తో పాటు 830 ప్లస్ లుక్ అట్ దిస్ పాయింట్ నౌ. వాట్ ఈస్ దట్ పాయింట్? యాక్చువల్గా ఆర్బీఐ ఫిక్స్ చేసిన కట్ ఆఫ్ ప్రీమియం ఇది 6.55. అంటే దీనికన్నా ఎక్కువ అమౌంట్ని పే చేసేలా బ్యాంక్స్ బిడ్స్ సబ్మిట్ చేయాలి. అండ్ యావరేజ్గా వచ్చిన బిడ్స్ 6.73. అంటే ఇది ఫైనల్ 6.73. సో ఇప్పుడు 6.73 ఎలా మనం కన్సిడర్ చేయొచ్చు అంటే బ్యాంక్స్ పే చేయాల్సింది $1కి 83 రూపీస్తో పాటు ప్లస్ 6.73 అడిషనల్గా, అంటే 89 రూపీస్, 89.7 రూపీస్ని $1కి, అంటే $10కి 897 రూపీస్ని 3 years తర్వాత పే చేయాలి. ఈ డిఫరెన్స్ ఉంది కదా, 897కి 830కి ఆల్మోస్ట్ 67 రూపీస్. ఈ 67 రూపీసే బ్యాంక్స్కి ఈ ఎక్స్చేంజ్కి అయ్యే కాస్ట్.
ఇది నేను ఎగ్జాంపుల్ కోసం $10 తీసుకున్నా, బట్ ఇక్కడ $10 బిలియన్ అంటే అప్పుడు ఇక్కడ 89,000 కోట్లు కట్టాలి. ఈరోజు ఆర్బీఐ బ్యాంక్స్కి 83,000 కోట్లు ఇస్తుంది, 83,000 crores. అండ్ 3 years తర్వాత బ్యాంక్స్ ఆర్బీఐకి 89,000 crores పే చేయాల్సి ఉంటుంది. అంటే దట్ 6,000+ crores ఏదైతే అమౌంట్ ఉందో అది ఎక్స్చేంజ్ కాస్ట్. బయట కూడా బ్యాంక్స్ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా, అంటే దీనికన్నా ఎక్కువ కాస్ట్ అవుతుంది ఫర్ దట్ మచ్ టైం, 3 yearsకి ఇంకా ఎక్కువ కాస్ట్ అవుతుంది. అందుకే ఆర్బీఐ దగ్గర చీప్గా ఇలా ఆప్షన్లో పార్టిసిపేట్ చేసి బ్యాంక్ దగ్గర ఉన్న సర్ప్లస్ డాలర్స్ని ఆర్బీఐకి సేల్ చేస్తాయి, ఆర్బీఐ బ్యాంక్స్కి రూపీస్ని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దట్ ఈస్ వాట్ కరెన్సీ స్వాప్ అగ్రిమెంట్ 3 yearsకి జరిగింది. అండ్ ఈరోజు 83కి ప్రొవైడ్ చేస్తే 3 years తర్వాత 89.73తో బ్యాంక్స్ రీపే చేయాల్సి ఉంటుంది. యాక్చువల్గా ఆర్బీఐ $10 బిలియన్ బై చేయడానికి సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఆర్బీఐకి వచ్చిన బిడ్స్ 16.23, అంటే దాని మీనింగ్ లిక్విడిటీ డెఫిసిట్ ఉంది కాబట్టి, దట్స్ వాట్ 1.8 trillion డెఫిసిట్ ఉంది కాబట్టి రూపీస్ కోసము ఇంత బిడ్స్ వచ్చాయి. వీటిల్లో $10 బిలియన్ వరకు మాత్రమే ఆర్బీఐ బై చేయడం జరుగుతుంది. ఓకే, దట్స్ అ కరెన్సీ స్వాప్. ఎగ్జామ్లో ఈ నెంబర్స్ ఏమి ఇంపార్టెంట్ కాదు, మీకు కరెన్సీ స్వాప్ అంటే ఏంటో అర్థమవడం కోసమే ఈ కాన్సెప్ట్ మీద మాట్లాడుతున్నా. బై చేస్తున్నారు ఫారిన్ కరెన్సీ ఆర్బీఐ అంటే కరెన్సీ ఇంజెక్షను, రూపీ ఇంజెక్షను టు అవర్ సొసైటీ. సెల్ చేస్తుంది అంటే అబ్జార్ప్షన్. ఓకే, సో సింప్లీ దట్స్ అ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ కరెన్సీ స్వాప్. దీన్ని ఎగ్జాంపుల్గా కూడా ఇచ్చాను అక్కడ, యూ కెన్ సీ లేటర్. అండ్ వై డిడ్ బ్యాంక్స్ బిడ్ మోర్ దాన్ $10 బిలియన్ అంటే డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి. వై డిడ్ ఆర్బీఐ కండక్ట్ దిస్ స్వాప్ అంటే బికాస్ లుక్ అట్ హియర్, లిక్విడిటీని ఇంజెక్ట్ చేయడం కోసం, ఇప్పుడు బై చేస్తుంది కాబట్టి లిక్విడిటీ ఇంజెక్షను, మనీ సప్లైని మెయింటైన్ చేయడం కోసము, ఇంట్రెస్ట్ రేట్స్ని మెయింటైన్ చేయడం కోసము, అండ్ రూపీని స్టెబిలైజ్ చేయడం కోసము. సో సింప్లీ ఆర్బీఐ కండక్ట్ చేసే కరెన్సీ స్వాప్ గురించి అప్పుడప్పుడు న్యూస్ పేపర్స్, న్యూస్ ఛానల్స్లో చదువుతూ ఉంటాం. అండ్ దాన్ని మీకు లిటిల్ బిట్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసమే ఈ థర్డ్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, రైట్. సో దట్స్ అ థర్డ్ క్వశ్చన్. అండ్ ఫోర్త్ క్వశ్చన్, లుక్ అట్ హియర్. నీతి ఆయోగ్కి సంబంధించిన వెబ్ అంటే ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్లాట్ఫామ్. ఇది మైక్రోసేవ్ కన్సల్టింగ్ అండ్ ట్రాన్స్ యూనియన్ సిబిల్ వీళ్ళు ముగ్గురు కలిపి ప్రిపేర్ చేసిన రిపోర్టే దిస్ రిపోర్ట్. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, ఉమెన్ రోల్ ఇన్ ఇండియాస్ ఫైనాన్షియల్ గ్రోత్ హిస్టరీ. ఓకే, నీతి ఆయోగ్ పబ్లిష్ చేసినటువంటి ఒక రిపోర్ట్, నీతి ఆయోగ్ లాంచ్ చేసినటువంటి ఒక రిపోర్టు. ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, ఉమెన్ యొక్క రోలు ఇన్ ఇండియన్ ఫైనాన్షియల్ గ్రోత్ స్టోరీ. ఓకే, సో దిస్ రిపోర్ట్ని లాంచ్ చేసిన పర్సనాలిటీ CEO ఆఫ్ నీతి ఆయోగ్ BVR సుబ్రహ్మణ్యం. అండ్ ఈ రిపోర్ట్ ప్రిపేర్ చేసింది వీళ్ళు ముగ్గురు కలిపి, ట్రాన్స్ యూనియన్ సిబిల్, నీతి ఆయోగ్ సంబంధించిన వెబ్ అండ్ మైక్రోసేవ్ కన్సల్టింగ్ వీళ్ళు ముగ్గురు కలిపి ప్రిపేర్ చేసినటువంటి ఈ రిపోర్ట్ని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం లాంచ్ చేయడం జరిగింది. రిపోర్ట్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ఫీమేల్స్లో ఫినాన్షియల్ అవేర్నెస్ ఉన్న ఫీమేల్స్ ఎంతమంది ఉన్నారు, అండ్ ఏ స్టేట్లో ఎక్కువ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉన్న ఫీమేల్స్ ఉన్నారు, లోన్స్ తీసుకోవడంలో ఎక్కువ ఏ స్టేట్ నుంచి ఫీమేల్స్ పర్సంటేజ్ ఆఫ్ ఫీమేల్స్ ఎక్కువ మంది ఉన్నారు, అదే ఈ పర్టికులర్ రిపోర్టు. లుక్ అట్ హియర్. As of December 2024, 2.7 crore, that is 27 million women were monitoring their credit, మార్కింగ్ ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ 42% ఇంక్రీజ్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్. అంటే ఇది సింప్లీ 142% ఆఫ్ 2023, సిగ్నలింగ్ గ్రోయింగ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇన్ అమాంగ్ ఉమెన్స్. అండ్ ఏ ఇండియన్ స్టేట్లో ఉన్న ఉమెన్స్కి ఫైనాన్షియల్ అవేర్నెస్ ఎక్కువ ఉంది అంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్లో ఉంది, సెకండ్ ప్లేస్ తమిళనాడు, థర్డ్ ప్లేస్ కర్ణాటక, అండ్ ఉత్తరప్రదేశ్, తెలంగాణ, టాప్ 5 స్టేట్స్. అండ్ ఓవరాల్ ఇయర్ ఆన్ ఇయర్ 42% గ్రో అయింది. బట్ look at this number. The report highlights that women's share of the total self-monitoring base increased to 19.432, increased to this number from 17.89 in 2023. అంటే మొత్తం ఉమెన్స్లో 17.89 ఉమెన్స్కి సెల్ఫ్ మానిటరింగ్ అవేర్నెస్ ఉంటే ఫినాన్షియల్ క్రెడిట్ సంబంధించి, ఇప్పుడు అది 19.43కి వచ్చింది, అది కూడా ఇంప్రూవ్మెంట్ అయింది. అండ్ అనదర్ థింగ్ ఈస్, మెట్రో సిటీస్లో ఉన్న ఉమెన్స్తో కంపేర్ చేస్తే నాన్ మెట్రో సిటీస్లో ఉన్న ఉమెన్స్లో గ్రోత్ ఎక్కువ ఉంది, 48% ఫైనాన్షియల్ అవేర్నెస్ ఇంప్రూవ్మెంట్ సంబంధించి. సో అండ్ దీస్ స్టేట్స్ కలిపి ఆల్మోస్ట్ ద 27 మిలియన్
ఫీమేల్స్ ఫినాన్షియల్ అవేర్నెస్ ఉందని చెప్పి మాట్లాడుతున్నాం కదా, లైక్ క్రెడిట్ మానిటరింగ్ యాక్సెస్ అంతా కూడా. అందులో 49% ఫీమేల్స్ ఈ స్టేట్స్ నుంచి, మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, యూపీ, తెలంగాణ. సో ఎనీవే టాప్ 5 స్టేట్స్ ఏంటి అంటే మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, యూపీ, తెలంగాణ. ఈ టాప్ 5 స్టేట్స్లోనే 49% సెల్ఫ్ మానిటరింగ్ ఉమెన్ ఉన్నారు ఫినాన్షియల్ అవేర్నెస్కి సంబంధించి. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ సంబంధించి క్వశ్చన్ ఉంది ఇక్కడ. లుక్ అట్ హియర్. నీతి ఆయోగ్స్ రిపోర్ట్, దిస్ ద రిపోర్ట్ ఫ్రమ్ బారోవర్స్ టు బిల్డర్స్, ఉమెన్ రోల్ ఇన్ ఇండియాస్ ఫినాన్షియల్ గ్రోత్ స్టోరీ. దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూస్తే, ఒకటి, సెల్ఫ్ మానిటరింగ్ బేస్ ఉమెన్స్లో 17.89 నుంచి 19.43కి ఇంక్రీజ్ అయింది, కరెక్టే. నాన్ మెట్రో రీజన్స్లో ఉన్న ఉమెన్స్లో 48% గ్రోత్, వెరాజ్ మెట్రో ఏరియాస్లో 30% గ్రోత్, ఇది కూడా కరెక్టే. రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే హోమ్ మినిస్ట్రీ కాదు, హోమ్ మినిస్ట్రీ కింద ఉండే వెబ్ కాదు. హోమ్ మినిస్ట్రీ వెబ్ ఆఫ్ నీతి ఆయోగ్ మైక్రోసేవ్ కన్సల్టింగ్ అని ఉంది. ఇట్స్ ఇన్ఫ్యాక్ట్ ట్రాన్స్ యూనియన్ సివిల్, నాట్ హోమ్ మినిస్ట్రీ, ఇట్స్ ట్రాన్స్ యూనియన్ సివిల్. అంటే 1 and 2 కరెక్ట్ యాజ్ పర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దట్ ఈస్ క్వశ్చన్ నెంబర్ 4th. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5th. 5th క్వశ్చన్ ఇస్ సింప్లీ సెబీ మన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటరు ఒక అన్లిస్టెడ్ కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవడానికి వెళ్తుంటే దాన్ని ఐపీఓ అని చెప్పి ఆల్రెడీ చాలాసార్లు చెప్పాం, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్. అలా ఐపీఓకి వెళ్తున్నప్పుడు సపోజ్ నేనే ఒక కంపెనీని నడుపుతున్నాను అనుకుందాం, అండర్ షోయింగ్ పర్పస్. ఏబీసీ అనే కంపెనీ నడుపుతున్నా. 2020లో సెటప్ చేసాం ఒక కంపెనీ, ఇప్పుడు 2025లో ఉన్నాం. అండ్ నా కంపెనీ స్టాక్ మార్కెట్స్లో లైక్ ఎన్ఎస్సి, బిఎస్సిలో లిస్ట్ అయ్యి ఐపీఓ ద్వారా లిస్ట్ అవుతుంది ఫండ్ రైజింగ్ కోసం. ఇలా ఐపీఓకి వెళ్ళినప్పుడు ఈ కంపెనీ మేనేజ్మెంట్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఓనర్స్, ప్రమోటర్స్ అంతా కూడా కంపెనీ యొక్క ఫినాన్షియల్స్ని కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ రూపంలో డిస్క్లోజ్ చేస్తారు. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, కేపీఐ. దీని అబ్రివేషన్ కన్వే చేయడం కోసమే ఈ క్వశ్చన్ ఇచ్చాను. ఐపీఓ అంటే ఓకే, ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ఆర్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్, బట్ వాట్ ఈస్ కేపీఐ? కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్స్. కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్ అంటే ఈ కంపెనీ యొక్క కంప్లీట్ ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీంట్లో ప్రజెంట్ ఈ కంపెనీస్ ఏం చేస్తున్నాయంటే, లుక్ అట్ హియర్, అన్వెరిఫైబుల్ డేటాని, ఫ్యూచర్ ప్రొజెక్షన్స్ని, బిజినెస్ సెన్సిటివ్ డేటాని కూడా ఇంక్లూడ్ చేస్తున్నాయి. ఇక నుండి దాన్ని ఎక్స్క్లూడ్ చేయాలి. నెక్స్ట్, లాస్ట్ 3 yearsలో ఈ కంపెనీ కనుక ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా కానీ, రైట్స్ ఇష్యూ ద్వారా కానీ ఎవరికైనా ఇన్వెస్టర్స్కి కంపెనీ స్టాక్ని ఇష్యూ చేస్తున్నప్పుడు డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసే రీటైలర్స్, ఓకే, రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో, లెట్ us assume రీటైల్ ఇన్వెస్టర్స్ లైక్ R1, R2, R3 లైక్ దట్, దీస్ పీపుల్ ఈ కంపెనీ ఇష్యూ చేస్తున్న ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలి అంటే కంపెనీ యొక్క ఫినాన్షియల్ పారామీటర్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా తెలిస్తే దీస్ గైస్ విల్ టేక్ ఎ బెటర్ డెసిషన్ వెదర్ టు ఇన్వెస్ట్ ఆర్ నాట్. ఆ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ చేస్తే, అంటే ఈ కంపెనీ యొక్క ఫినాన్షియల్ ఇన్ఫర్మేషన్లో ట్రాన్స్పరెన్సీ ఇంక్రీజ్ అయితే దిస్ ఇన్వెస్టర్స్ విల్ టేక్ ఎ బెటర్ డెసిషన్ కదా. సో అందుకని స్ట్రిక్ట్ గైడ్లైన్స్ని సెబీ దిస్ February 15 నుంచి ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొచ్చింది. ఐపీఓకి వెళ్తున్న ఒక కంపెనీ ఇప్పటి వరకు కేపీఐ డిస్క్లోజర్లో ఏవైతే థింగ్స్ని డిస్క్లోజ్ చేస్తుందో, అన్వెరిఫైబుల్ డేటా, అలానే వెరీ సెన్సిటివ్ డేటా, అలానే లైక్ ఫ్యూచర్ ప్రొజెక్షన్స్, ఇలాంటి వాటిని స్కిప్ చేస్తూ లాస్ట్ 3 yearsలో ప్రైవేట్ ప్లేస్మెంట్ ద్వారా కానీ, రైట్స్ ఇష్యూ ద్వారా కానీ ఎవరికైనా కంపెనీ స్టాక్ని కానీ ఇచ్చి ఉంటే అలాంటి వాటిని కూడా ఇంక్లూడ్ చేస్తూ డిస్క్లోజ్ చేయాలి అని చెప్పి వెరీ స్ట్రిక్ట్ గైడ్లైన్ని ఇష్యూ చేసింది. అండ్ వాట్ స్టాండ్స్ కేపీఏ, దట్ ఈస్ ద వన్ థింగ్ యూ షుడ్ రిమెంబర్, దట్ ఈస్ కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్. దట్స్ అ 5th క్వశ్చన్. ఎగ్జామ్లో మొత్తం మ్యాటర్ ఇచ్చి ఐపీఓకి వెళ్ళడానికి ఒక కంపెనీ కేపీఐ డిస్క్లోజర్స్ని డిస్క్లోజ్ చేయాల్సి ఉంటుంది. వాట్ స్టాండ్స్ కేపీఐ అంటాడు, కీ పర్ఫార్మెన్స్ ఇండికేటర్, రైట్. దట్స్ అ 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్, అగైన్ క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ సెబీకి సంబంధించి ఒక ఇన్ఫర్మేషన్. లాస్ట్ క్లాస్లోనే నేను మీతో మాట్లాడా అబౌట్ సెక్యూరిటీ రిసిప్ట్స్. సెక్యూరిటీ రిసిప్ట్స్ని ఎవరు ఇష్యూ చేస్తారు? ఏఆర్సీస్, అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్. ఓకే, బ్యాడ్ అసెట్స్ని బ్యాంక్స్ దగ్గర నుంచి బై చేసిన తర్వాత ఆ బ్యాంకుకి సర్టెన్ పర్సంటేజ్ అమౌంట్ని క్యాష్గా ప్రొవైడ్ చేస్తారు. అండ్ రిమైనింగ్ అమౌంట్ని ఇన్వెస్టర్స్కి ఫండ్స్ రైట్ చేయడం కోసము సెక్యూరిటీ రిసిప్ట్స్ ఇస్తారు. ఇప్పుడు ఆ సెక్యూరిటీ రిసిప్ట్స్లో ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనేది ఎవరు డిసైడ్ చేస్తారంటే ఈ యాక్ట్ డిసైడ్ చేస్తుంది. సర్ఫసీ యాక్ట్లో డిఫైన్ చేసినటువంటి ఎలిజిబుల్ ఉన్న బయ్యర్ ఇన్వెస్టర్స్ మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆ ఇన్వెస్టర్స్లోకి కొత్తగా సెబీ హెచ్ఎఫ్సిస్ని, ఎన్బిఎఫ్సిస్ని కూడా పర్మిషన్ ఇస్తూ, సో దట్
ఇన్వెస్ట్మెంట్స్ని బ్యాడ్ లోన్ స్పేస్లో ఎంకరేజ్ చేసేలా ఎడిషన్ తీసుకోవడం జరిగింది. అంటే ఒక్క మాటలో చెప్పాలంటే అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీస్ ఇష్యూ చేసే సెక్యూరిటీ రిసిప్ట్స్లో అడిషనల్గా ఇప్పుడు ఎవరెవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఎన్బిఎఫ్సిస్ అండ్ హెచ్ఎఫ్సిస్. అండ్ ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదంటే ఈ ప్రాపర్టీ, సపోజ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్, దెర్ ఈస్ ఎ బ్యాంక్ కాల్డ్ ఎస్బీఐ అండ్ దెర్ ఈస్ ఎ ఏఆర్సిఐఎల్, దెర్ ఈస్ వన్ బారోవర్. ఈ బారోవర్కి బ్యాంకు లోన్ ఒక 100 కోట్లు ఇచ్చింది, ఇది ఇప్పుడు ఎన్పిఏ అయిపోయింది. ఈ బారోవర్కి అగెనిస్ట్గా ఉన్న ప్రాపర్టీస్ని ఈ బ్యాంక్ ఎస్బీఐ అక్వైర్ చేసుకొని ఈ ప్రాపర్టీని ఏఆర్సీఐఎల్కి సేల్ చేసింది అనుకుందాం. ఇప్పుడు వీళ్ళేంటి నెగోషియేషన్ ద్వారా 100 కోట్లని కాస్త సెటిల్ చేసుకున్నారు అనుకుందాం ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 70 crore రూపీస్. ఈ 70 crore ఏఆర్సీ ప్రజెంట్ ఎస్బీఐకి 50 or 30 crores ఇచ్చింది క్యాష్, అండ్ రిమైనింగ్ 40 crores ఈక్వల్ అయ్యే సెక్యూరిటీ రిసిప్ట్స్ని ఇష్యూ చేస్తుంది. ఈ సెక్యూరిటీ రిసిప్ట్స్లో ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పడానికే ఈ న్యూ అప్డేట్ ఫ్రమ్ సెబీ. ఎన్బిఎఫ్సిస్, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్, హెచ్ఎఫ్సిస్ అడిషనల్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి పర్మిషన్ ఇచ్చింది. బట్ ఎవరు ఇన్వెస్ట్ చేయకూడదు, దిస్ బారోవర్ ఇన్వెస్ట్ చేయకూడదు. ఒకవేళ ఈ బారోవర్ మళ్ళీ కనుక వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డిస్కౌంట్ ప్రైస్కే ఈ సేల్ చేసిన ప్రాపర్టీని పొందడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి డిఫాల్ట్ అయిన బారోవర్ ఆ సెక్యూరిటీ రిసిప్ట్స్లో ఇన్వెస్ట్ చేయడానికి లేదు. ఓకే, రైట్, దట్స్ అ థింగ్. అండ్ వాట్ ఇట్ మీన్స్ అని చెప్పి మొత్తం అంతా క్లియర్గా మీకు ఇచ్చాను. జస్ట్ గో త్రూ ఇన్ఫర్మేషన్, you will get a clarity. And another term that I need to discuss with you people here, haircut. Haircut అంటే ఏంటి ఫినాన్షియల్ టెర్మినాలజీలో అంటే, ఫర్ బెటర్ అండర్స్టాండింగ్ లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. సపోజ్ మన దగ్గర 1 kg గోల్డ్ ఉంది అనుకుందాం. ప్రజెంట్ గోల్డ్ పర్ గ్రాము 9,000 చేంజ్ ఉంది. బట్ లెట్ మీ టేక్ ఫర్ అండర్స్టాండింగ్ పర్పస్ 10,000. అంటే 1 kg ఎంత అవుతుంది, 1 కోటి రూపాయలు అవుతుంది. 1 kg గోల్డ్ 1 కోటి రూపాయలు అవుతుంది. ఇప్పుడు మనం ఈ గోల్డ్ తీసుకెళ్ళి గోల్డ్ జ్యువెలరీ అన్నట్ల గోల్డ్ బిస్కెట్, బికాస్ గోల్డ్ జ్యువెలరీ 22 క్యారెట్స్ కానీ 20 క్యారెట్స్ కానీ 18 ఇలా డిఫరెంట్ ప్యూరిటీస్ ఉంటాయి, ఇంప్యూరిటీ యాడ్ చేస్తారు. కాబట్టి అదే 24 క్యారెట్ గోల్డ్ అంటే 100% గోల్డ్. ఈ గోల్డ్ మన దగ్గర 1 kg ఉంది అనుకుందాం, అండ్ దాని మార్కెట్ వాల్యూ 1 కోటి రూపాయలు. ఇప్పుడు దీన్ని బ్యాంక్ దగ్గరికి అప్రోచ్ అయ్యి లోన్ తీసుకున్నా కూడా మ్యాక్సిమం లోన్ ఎంత ఇస్తుందంటే బ్యాంకు 75% మాత్రమే ఇస్తుంది ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం. ఆర్బీఐ ఎంత నెంబర్ చెప్తే అంత నెంబర్ కన్నా ఎక్సైడ్ ఇవ్వడానికి లేదు. అంటే 1 crore ప్రాపర్టీ వాల్యూ ఉన్నా కూడా మనకి 75 లక్షలు మ్యాక్సిమమే వస్తుంది. అండ్ రిమైనింగ్ డిఫరెన్స్ 25% ఉంది కదా, దట్ 25 lakhsనే హెయిర్ కట్ అంటారు. ఓకే, రైట్. ప్రాపర్టీ వాల్యూ మైనస్ లోన్ అగెన్స్ట్ ఆఫ్ దట్ ప్రాపర్టీ అండ్ రెస్ట్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ హెయిర్ కట్. ఈ హెయిర్ కట్ అనేది ఈ కొల్లేటల్గా పెడుతున్న ప్రాపర్టీ టైప్ని బేస్ చేసుకొని చేంజ్ అవుతుంది. ఇప్పుడు గోల్డ్ సమ్వాట్ సేఫ్ కాబట్టి ఇక్కడ 25% ఉంది. అదే ఈక్విటీస్ అనుకుందాం, స్టాక్ మార్కెట్ మన దగ్గర రిలయన్స్ కంపెనీ లేకపోతే ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు ఒక 1000 ఉన్నాయి. ఎస్బీఐ షేర్ వాల్యూ ప్రజెంట్ 600 ఉంది. అండర్స్టాండింగ్ పర్పస్ ఏదో ఒక నెంబర్ తీసుకున్నాను. అండ్ 1000 అంటే 10 అంటే 6,000, 60,000, 6 lakhs. ఓకే, ఆల్మోస్ట్ 6 lakhs వాల్యూ చేసే షేర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇప్పుడు బ్యాంక్ ఈ షేర్స్కి అగెనిస్ట్గా కూడా లోన్స్ తీసుకోవచ్చు మనం. బట్ ఆ లోన్ 6 lakhs ఇవ్వరు. లుక్ అట్ ఇయర్ పర్సంటేజ్ కూడా బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. స్టాక్స్ ఈక్విటీస్కి అయితే వెరీ వాలటైల్గా ఉంటాయి కాబట్టి హెయిర్ కట్ ఎక్కువ ఉంటుంది, ఆల్మోస్ట్ 50% వరకు. అంటే మేబీ 3 lakhs 2 lakhs మాత్రమే లోన్ ఇవ్వడం జరుగుతుంది. అదే మన దగ్గర గవర్నమెంట్ బాండ్ ఉంది, దాని వాల్యూ 1 కోటి రూపాయలు అనుకుంటే హెయిర్ కట్ చాలా తక్కువ ఉంటుంది. అంటే సింప్లీ ఐ వాంట్ టు కన్వే 1 point to you people. రిస్క్ని బేస్ చేసుకొని మనం పెట్టే కొల్లేటర్లకు ఉన్న రిస్క్ని బేస్ చేసుకొని హెయిర్ కట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద హెయిర్ కట్. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్ లో రిస్క్, వెరీ లో హెయిర్ కట్. కార్పొరేట్ బాండ్స్ ప్రైవేట్ కాబట్టి లిటిల్ బిట్ హయ్యర్ హెయిర్ కట్. స్టాక్స్ వాలటైల్ మోర్ హెయిర్ కట్. అండ్ రియల్ ఎస్టేట్ డిపెండింగ్ అపాన్ ఎకనామిక్ సిచ్యువేషన్స్ ఇది మారుతూ ఉంటుంది. ఓకే, నౌ కమింగ్ టు ద క్వశ్చన్ 6th one. మార్కెట్ రెగ్యులేటర్ SEBI has allowed NBFCs as well as HFCs to invest in security receipts issued by ARCs, asset reconstruction companies. Okay, that's the 6th question. Next, 7th question. మన గవర్నమెంట్ ఇండియా, నేపాల్ గవర్నమెంట్, మన ఇండియన్ జలశక్తి మినిస్టర్ సిఆర్ పాటిల్, వాళ్ళ వాటర్ మినిస్టర్ ప్రదీప్ యాదవ్ రీసెంట్గా ఢిల్లీలో వాష్ సెక్టార్కి సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నారు. రీసెంట్గా ఇండియా ఏ కంట్రీతో వాష్ సెక్టార్, దట్ ఈస్ వాటర్, శానిటేషను అండ్ హైజీనిక్ సెక్టర్, బోత్ ద కంట్రీస్లో ఉన్న పీపుల్కి టెక్నాలజీస్ని యూజ్ చేసి క్లీన్ వాటర్ని, బెటర్ శానిటేషన్ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయడం కోసము ఈ అగ్రిమెంట్ హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఇండియా అండ్ విచ్ కంట్రీ అంటే నేపాల్.
వాష్ సెక్టార్, దట్ ఈస్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీనీ ప్రాజెక్ట్స్కి సంబంధించి కోఆపరేషన్ కోసము ఇండియా నేపాల్ రీసెంట్గా ఎంఓయూ కుదుర్చుకున్నాయి. దట్స్ అ 7th క్వశ్చన్. లుక్ అట్ ద క్వశ్చన్ ఆల్సో. విచ్ కంట్రీ సైన్డ్ ఎంఓయూ విత్ ద ఇండియా టు ఎన్హాన్స్ వాటర్ శానిటేషన్ అండ్ హైజీనీ sector including waste management, groundwater monitoring and technology transfer in March? That is Nepal. Option C is the correct answer. Right. Next, that's a 7th question. Next to 8th question. 8th question is simply recentగా రెండు సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్కి, దట్ ఈస్ IRCTC 25th, IRFC 26th నవరత్న స్టేటస్ వచ్చాయి. అంటే మన ఇండియాలో ప్రజెంట్ ఎన్ని నవరత్నాస్ ఉన్నాయంటే 26 ఉన్నాయి. 25th వన్ IRCTC, ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్, అండ్ 26th వన్ ఇండియన్ రైల్వే ఫినాన్స్ కార్పొరేషన్. ఓకే, అండ్ మహారత్నాస్ ఎన్ని ఉన్నాయంటే 14 ఉన్నాయి. 14 మహారత్నాసు, 26 నవరత్నాసు, అండ్ మినీ రత్నాసు కేటగిరీ 1 49, కేటగిరీ 2 10 ఉన్నాయి. ఇది కేటగిరీ 1, ఇది కేటగిరీ 2. సో సెంట్రల్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఓనర్షిప్ 51% కన్నా ఎక్కువ ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్. టోటల్ మహారత్నాస్ 14, టోటల్ నవరత్నాస్ 26, రీసెంట్గా 2 IRCTC, IRFC. అండ్ ఏ మినిస్ట్రీ ఈ స్టేటస్ ప్రొవైడ్ చేస్తుందంటే ఫినాన్స్ మినిస్ట్రీ. ఫినాన్స్ మినిస్ట్రీ కింద ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్, ద డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్. ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్స్. అండ్ ఒక కంపెనీకి నవరత్న స్టేటస్ వస్తే కంపెనీ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ లేకుండానే, అప్రూవల్ లేకుండానే 1 ఇయర్లో 1000 crore రూపీస్ వరకు ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదు ఆ కంపెనీ యొక్క నెట్వర్క్లో 15% ఆఫ్ మనీని ఒక ప్రాజెక్ట్లో స్పెండ్ చేయొచ్చు. అంటే ఫినాన్షియల్లీ అటానమస్ పవర్ వస్తుంది నవరత్న స్టేటస్ వచ్చిన, మహారత్న స్టేటస్ వచ్చిన. ఓకే, రైట్. సో విచ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అండర్ ద ఫైనాన్స్ మినిస్ట్రీ were granted Navratna status, that is IRCTC and IRFC. So that's the 8th question. Next, 9th question. So 9th question, look at the information. Yeah. Knight Frank ఇది ఒక కన్సల్టింగ్ ఫర్మ్. రీసెంట్గా వరల్డ్ వైడ్ ఉన్నటువంటి హై నెట్వర్త్ ఇండివిజువల్స్ డేటా రిలీజ్ చేసింది. హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అన్న HNW బోత్ ఆర్ సేమ్. ఓకే, హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటే ఒక పర్సన్ యొక్క ఇన్వెస్టబుల్ అసెట్స్ అంటే లైక్ గోల్డ్లో కానీ, లిక్విడ్ క్యాష్ రూపంలో కానీ, స్టాక్స్లో కానీ, ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో కానీ, ఓకే, $1 million కన్నా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ ఉంటే, ఎక్కువ నెట్వర్త్ ఉంటే అలాంటి పర్సనాలిటీస్ని HNIs అంటారు. $1 million అంటే, 1 million అంటే 10 లక్షలు, 10 లక్షలు ఇంటూ డాలర్స్లో ఉంది కాబట్టి ప్రజెంట్ కన్వర్షన్ 870 lakhs అంటే 8.7 కోట్లు, 8.7 crores. లెట్ మీ టేక్ రౌండ్ ఫిగర్. 9 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్న పర్సనాలిటీస్ని HNIsగా కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ ట్యాగ్ రావాలంటే జాబ్స్తో ఎప్పటికీ పాసిబుల్ అవ్వదు. ఓకే, రైట్. సో కమింగ్ టు అవర్ డిస్కషన్, HNIs మన ఇండియాలో ఇంతమంది ఉన్నారంట. మన ఇండియా పాపులేషన్ 140 crores ఉంటే అందులో 85,698 పీపుల్ HNIs. విత్ దిస్ మనీ HNIs, వరల్డ్లో HNIs ఎక్కువ ఉన్న కంట్రీస్లో మనం 4th spotలో ఉన్నాం. ఫస్ట్ స్పాట్ అమెరికా, ఫాలోడ్ బై చైనా, ఫాలోడ్ బై జపాన్. ఓకే, టాప్ 3 spots in terms of HNIs, అమెరికా, చైనా, జపాన్. 4th ప్లేస్లో ఇండియా. అండ్ అనదర్ థింగ్ ఏంటంటే అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్. లుక్ అట్ దిస్ వన్, అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్. దీనికి ఎలిజిబిలిటీ ఏంటంటే $100 million కన్నా ఎక్కువ ఉండాలి. $1 million 9 crores అన్నాం. ఇప్పుడు 100తో మల్టిప్లై చేస్తే 900 crores కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్న వాళ్ళని అల్ట్రా హై నెట్వర్త్ ఇండివిజువల్స్ అంటారు. అండ్ ఫస్ట్ టైం ఈ నెంబర్ వరల్డ్ వైడ్ 1,00,000 మందిని క్రాస్ అయింది. అంటే వరల్డ్ పాపులేషన్ 830 crores, 830 కోట్లు. ఇది వరల్డ్ పాపులేషన్. ఇందులో సింప్లీ హార్డ్లీ 1,00,000 మంది మాత్రమే 900 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓకే, దాంట్లో యూ అండ్ మీ ఆర్ డెఫినెట్లీ నాట్ ప్రెజెంట్ రైట్ నో. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, other thing, if you look at here, according to the latest wealth report, the number of HNIs defined as individuals with at least $1 million in investable assets rose by this much percentage. మొత్తం వరల్డ్ వైడ్ 23 lakh పీపుల్ ఉన్నారు. 830 crores లో 9 కోట్ల కన్నా ఎక్కువ నెట్వర్త్ ఉన్న పీపుల్
23 లక్షలు ఉన్నారు. దాంట్లో ఇండియా నుంచి 85,698 మెంబర్స్ ఉన్నారు. ఓకే, సో ఓవరాల్గా హెచ్ఎన్ఐస్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ హెచ్ఎన్ఐస్ ఉన్నటువంటి పర్సనాలిటీస్లో టాప్ 3 నేషన్స్ అమెరికా, చైనా, జపాన్, ఇండియా 4th స్పాట్లో ఉంది. ఓకే, రైట్. అండ్ ఉన్న హెచ్ఎన్ఐస్లో 40% హెచ్ఎన్ఐస్ అమెరికాలో, 20% హెచ్ఎన్ఐస్ జపాన్లో, 5% హెచ్ఎన్ఐస్ జపాన్లో, 40% అమెరికా, 20% చైనా, 5% జపాన్, ఇండియాలో 3.7% మాత్రమే ఉన్నారు. రైట్. నెక్స్ట్ లుక్ అట్ హియర్, యాజ్ పర్ ద లేటెస్ట్ గ్లోబల్ వెల్త్ రిపోర్ట్ బై నైట్ ఫ్రాంక్, హెచ్ఎన్ఐస్లో మన ర్యాంక్, సో వీఆర్ 4th బిగ్గెస్ట్ నేషన్. రైట్, దట్స్ ఆన్ 9th క్వశ్చన్. నెక్స్ట్ 10th క్వశ్చన్, మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు రీసెంట్గా న్యూఢిల్లీలో ప్రతి డిస్టిక్లో మన ఇండియన్ స్టేట్స్లో ఉన్న డిస్టిక్స్, మన ఇండియాలో ఉన్న డిస్టిక్స్ ఆల్మోస్ట్ ఒక 750+ డిస్టిక్స్ ఉన్నాయి. ప్రతి డిస్టిక్ నుంచి ఒక్క గ్రామ పంచాయతీని మోడల్ గ్రామ పంచాయతీగా డెవలప్ చేయాలనే టార్గెట్తో ఇనిషియేటివ్ లాంచ్ చేసింది. ఆ ఇనిషియేటివే మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్ ఇనిషియేటివ్. అండ్ ఇనిషియేటివ్ నేమ్డ్ యాజ్ వన్ మోడల్ గ్రామ పంచాయత్ టు బి డెవలప్డ్ ఇన్ ఈచ్ డిస్టిక్. ప్రతి డిస్టిక్లోనూ ఉమెన్ అండ్ గర్ల్స్కి ఫ్రెండ్లీగా ఉండే ఒక పంచాయతీని డెవలప్ చేయాలని చెప్పి టార్గెట్తో లాంచ్ చేసిన ఇనిషియేటివే వన్ మోడల్ గ్రామ పంచాయత్. ఓకే, ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజ్. అండ్ ఈ ఈవెంట్ నేషనల్ లెవెల్లో, నేషనల్ కన్వెన్షన్ ఢిల్లీలో జరిగింది. ఆల్మోస్ట్ 1500 ఎలక్టెడ్ పర్సనాలిటీస్, అంటే సర్పంచెస్, మన విలేజెస్కి పంచాయతీకి సర్పంచ్ ఉంటారు కదా, ఆ సర్పంచ్లో ఒక 1500 మెంబర్స్ ఫిజికల్గా అక్కడ అండ్ వర్చువల్గా ఆన్లైన్ ద్వారా పార్టిసిపేట్ చేశారు. అండ్ దిస్ టార్గెట్ని ఉమెన్ డే రోజున March 8th ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అండ్ 2 ఇనిషియేటివ్స్ ఏంటంటే, ఒకటి ద నేషనల్ కన్వెన్షన్ అన్వెయిల్డ్ ఇనిషియేటివ్స్ ఇంక్లూడింగ్ వర్చువల్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం ఫర్ మోడల్ ఉమెన్ ఫ్రెండ్లీ గ్రామ పంచాయత్స్ డెవలప్మెంట్ కోసము, ఇంకొకటి అండ్ ఆ ట్రైనింగ్ ద్వారా ఎంత మాత్రం గ్రోత్ వస్తుందని మానిటర్ చేయడం కోసము రియల్ టైమ్ మానిటరింగ్ డాష్బోర్డ్ని కూడా డెవలప్ చేస్తున్నారు. ఓకే, సో ఏ మినిస్ట్రీ ఆఫ్ పంచాయతీరాజు ఏ ఇనిషియేటివ్ లాంచ్ చేసింది ఆన్ ద ఒకేషన్ ఆఫ్ ఉమెన్ డే అంటే వన్ మోడల్ గ్రామ పంచాయతీ టు బి డెవలప్డ్ ఇన్ ఈచ్ డిస్టిక్. దానికోసము రియల్ టైమ్ మానిటరింగ్ డాష్బోర్డ్ని కూడా లాంచ్ చేశారు. దట్స్ అ క్వశ్చన్ ఇన్ ఫ్యాక్ట్. యాజ్ పార్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఉమెన్ డే సెలబ్రేషన్స్, which key technological interventions was introduced during the National Convention on Model Women Friendly Grama Panchayat, that is real time monitoring dashboard. Option A itself is the correct answer. Right. So what is this 10th question? This ministry of Panchayat Raju ప్రతి డిస్టిక్లో ఒక మోడల్ గ్రామ పంచాయతీని డెవలప్మెంట్ చేయడం కోసము లాంచ్ చేసిన ఇనిషియేటివే వన్ మోడల్ గ్రామ పంచాయత్ అండ్ టు మానిటర్ దట్ రియల్ టైమ్ మానిటరింగ్ డాష్బోర్డ్ని లాంచ్ చేశారు. ఓకే, దట్స్ అ 10th క్వశ్చన్. నెక్స్ట్ 11th క్వశ్చన్, వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ని ఎంకరేజ్ చేయడం కోసము, ఎక్స్పాండ్ చేయడం కోసము రీసెంట్గా నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7th మీటింగ్ జరిగింది. ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ మన ఇండియాలో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ కోసము గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ దీనికి చైర్మన్గా కూడా ప్రైమ్ మినిస్టర్ ఉంటారు. ఓకే, నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్కి చైర్మన్ ఎవరు అంటే ప్రైమ్ మినిస్టర్. అండ్ ఈ నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7th మీటింగ్ రీసెంట్గా గిర్ నేషనల్ పార్క్ గుజరాత్లో ఉంటుంది, అక్కడ జరిగింది. ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే, దట్స్ ఆన్ March 3rd. ఓకే, సో వైల్డ్ లైఫ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ని ఎక్స్పాన్షన్ చేసే ఆబ్జెక్టివ్తో నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్ 7th మీటింగ్ గిర్ నేషనల్ పార్క్లో గుజరాత్లో జరిగింది, చైర్డ్ బై ది ప్రైమ్ మినిస్టర్ ఆన్ ద ఒకేషన్ ఆఫ్ వరల్డ్ వైల్డ్ లైఫ్ డే. అండ్ ఈ మీటింగ్లో భాగంగా తీసుకున్న కొన్ని ఇంపార్టెంట్ డిసిషన్స్ ఏంటంటే, నేషనల్ రెఫరెన్స్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ని సెటప్ చేస్తున్నారు జునాగఢ్, గుజరాత్లో. ఓకే, నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్. దీని పర్పస్ ఏంటంటే, వైల్డ్ లైఫ్ అంటే వైల్డ్ లైఫ్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో, వైల్డ్ లైఫ్లో ఉండే అనిమల్స్ లైక్ లయన్స్, టైగర్స్, ఎలిఫెంట్స్, ఓకే, లైక్ దట్ ఇలా ఉన్న అనిమల్స్లో వచ్చే డిసీజెస్ ట్యాకిల్ చేయడం కోసము, ఆ డిసీజెస్ గురించి రీసెర్చ్ స్టడీ చేయడం కోసము ఈ సెంటర్ వర్క్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ సెటప్ ఇన్ విచ్ లొకేషన్? జునాగఢ్, గుజరాత్. నెక్స్ట్, దిస్ ఇయర్ మేలో లయన్స్ యొక్క సెన్సస్, ఏషియాటిక్ లయన్ 16th ఏషియాటిక్ లయన్ సెన్సస్ని
కండక్ట్ చేయబోతున్నారు. యాక్చువల్గా మన ఇండియాలో ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి, ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి లయన్ సెన్సెస్ ఉంటాయి, ఎవ్రీ 4 ఇయర్స్కి ఒకసారి టైగర్ సెన్సెస్ ఉంటాయి. లయన్ లాస్ట్ టైం 2020లో కండక్ట్ చేశారు లయన్ సెన్సెస్ని. 2020 లెక్కల ప్రకారం మన ఇండియాలో ఉన్న లయన్స్ కౌంట్ 674. అదే 2015లో 523 ఉంటే 2020లో 674. సో దర్ ఈస్ అ గ్రోత్ ఆఫ్ 29%. నో మళ్ళీ ఇప్పుడు 2025లో వీ హ్యావ్ టు సీ ఆఫ్టర్ ద సెన్సెస్ అనౌన్స్మెంట్. దట్స్ వాట్ ఐ సెడ్, వన్స్ ఇన్ 5 ఇయర్స్ లయన్ సెన్సెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది, అది అనౌన్స్ చేశారు. ఇంకొకటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ హ్యూమన్ వైల్డ్ లైఫ్ కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్. ఎక్కువగా లైక్ సదరన్ స్టేట్స్ ఆఫ్ ఇండియా లైక్ తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్లో రైతులు పండించే పంటని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి వైల్డ్ లైఫ్ అనిమల్స్ లైక్ ఎలిఫెంట్స్. అండ్ అది ప్రివెంట్ చేయడం కోసము ఫార్మర్స్ సోలార్ ఫెన్సింగ్ వేస్తూ ఉంటారు. సోలార్ ఫెన్సింగ్ వల్ల సమ్ టైమ్స్ అనిమల్స్ చనిపోవచ్చు కూడా. దట్స్ వాట్ అనిమల్ హ్యూమన్ కాన్ఫ్లిక్ట్. ఇలాంటి కాన్ఫ్లిక్ట్స్ని మేనేజ్ చేయడం కోసము ఒక సెంటర్ని సెటప్ చేయబోతున్నారు. ఇవి 3 ఇంపార్టెంట్ డిసిషన్స్ తీసుకున్నారు ఈ మీటింగ్లో. ఏంటి ఆ 3 ఇంపార్టెంట్ డిసిషన్స్ అంటే, ఒకటి నేషనల్ రెఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్ లైఫ్ని ఎక్కడ సెటప్ చేస్తున్నారు, జునాగఢ్, గుజరాత్లో. రెండోది 16th ఏషియాటిక్ లయన్ పాపులేషన్ని దిస్ ఇయర్ మేలో స్టార్ట్ చేయబోతున్నారు. మూడోది హ్యూమన్ అనిమల్ కాన్ఫ్లిక్ట్ని రెడ్యూస్ చేయడం కోసము ఒక సెంటర్ని సెటప్ చేస్తున్నారు. ఓకే, నెక్స్ట్ ఈ లయన్స్ యొక్క సెన్సెస్ ఎవ్రీ 5 ఇయర్స్కి ఒకసారి ఉంటుంది. అండ్ అనదర్ ఇంపార్టెంట్ లాంచ్ ఏంటంటే, ఫస్ట్ టైం డాల్ఫిన్ సెన్సెస్ని రిలీజ్ చేశారు. దిస్ సెన్సెస్ని ఎవరు ప్రిపేర్ చేశారంటే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది ఉత్తరాఖండ్, డెహ్రాడూన్లో ఉంటుంది. ఓకే, డెహ్రాడూన్ ఉత్తరాఖండ్లో ఉంటుంది. సో యాజ్ పర్ దిస్ రిపోర్ట్ ఏంటి, మన ఇండియాలో ఉన్న డాల్ఫిన్స్, రివర్లో ఉండే డాల్ఫిన్స్ 6327. దాంట్లో 6324 గంగా రివర్లో ఉన్నాయి అండ్ 3 ఇండస్ రివర్లో ఉన్నాయి. ఓకే, సో ఇది కూడా యూ షుడ్ రిమెంబర్. So what's the 11th question? Simply, on the occasion of this day, Wildlife Day, National Board for Wildlife 7th meeting jarigindi Gir National Park, Gujarat lo, chaired by Prime Minister, and he announced that for the conservation of wildlife some important decisions. They are, one is National Referral Center for Wildlife in Junagadh, Gujarat. Lions census, that is 16th Asiatic Lion census in this year 2025. Next, Center of Excellence for Human Wildlife Conflict Management, and the previous numbers one, and first time ever dolphins census report 6327 dolphins ఉన్నాయి. రివర్స్లో ఉన్న డాల్ఫిన్స్, దాంట్లో గంగా రివర్లో 6324 ఉంటాయి, ఇందస్ రివర్లో 3 మాత్రమే ఉన్నాయి. ఓకే, రైట్. అండ్ స్టేట్స్ విత్ హైయెస్ట్ నెంబర్ ఆఫ్ డాల్ఫిన్స్ కూడా ఉత్తరప్రదేశ్, ఫాలోడ్ బై బీహార్. States with the highest number of dolphins, Uttar Pradesh first place, Bihar second place, right? And now coming to the question, Prime Minister Narendra Modi 7th meeting of this National Board for Wildlife meeting lo participate chesaru. It was held in Gir National Park, Gujarat lo. దీనికి సంబంధించి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో చూస్తే, పాపులేషన్ ఎస్టిమేషన్ ఆఫ్ ఏషియాటిక్ లయన్స్ ఈస్ క్యారీడ్ అవుట్ వన్స్ ఇన్ ఎవ్రీ 10 years. It's not 10 years, it's a 5 years. It means it's a wrong statement. Next, 16th Asiatic Lion Census will be 2025. That's fine. One of the highlights of the meeting was the release of India's first ever river and dolphin census report. As per that report, total number of dolphins 6327. Okay, fine. 1 and 2 and 3 correct, and first one is a wrong one. It's not 10, it's a 5. Once in every 5 years. So that's a part 1, and still another 37 questions online, and maybe another 3 parts will complete March 1 to 10. Thank you. Right.